శివ మహాపురాణం రుద్ర సంహితలో సతీకాండలో 14 చాప్టర్లో 31 శ్లోకా నుంచి ఏదైతే దక్షుడు అమ్మవారు ఏదైతే ప్రతిజ్ఞ చేసిందో అలాగే దానికి తగ్గట్టుగా తన ఇంట బిడ్డగా ఎప్పుడైతే జన్మించిందో ఆ అమ్మవారిని చూస్తూ ఇక్కడ నమస్సులు చెప్పుకుంటూ ఆవిడ్ని స్తుతి చేస్తున్నాడు దక్షుడు. యయా విష్ణుర్జగస్థిత్యాత్యై నిత్యుక్తస్తాం సదా కరోత్ త్వాం త్వాం నమామి పరమాం జగద్ధాత్రీం మహేశ్వరిం. సదా ఈ సంసారాన్ని పాలిస్తున్న దానివి, విష్ణు రూపంలో ఉండి కూడా అన్ని నియమించిన దానివి, ఎలా అయితే సృష్టికి పోషణకి లయానికి ప్రతీతికి కారణమైన దానివి. అందుకే ఇక్కడ సంసారాన్ని పోషిస్తూ అంటే సంసారాన్ని సృష్టించింది నువ్వే, ఆ సృష్టించిన సంసారాన్ని విష్ణు యొక్క నియామకుడిగా పెట్టి దాన్ని మళ్ళీ పాలన చేపిస్తున్నది నువ్వే అన్నిటికీ. అందుకే ఈ జగత్తుకే మాతవి, పరమంగా ఉన్న మహేశ్వరివి, అటువంటి నీకు నేను నమస్కరిస్తున్నాను అని. యయా రుద్రో జగన్నాశో నియుక్తస్తాం సదా కరోత్ తాం త్వాం నమామి పరమాం జగద్ధాత్రీం మహేశ్వరిం. ఇంతకు ముందు చెప్పినట్టుగా ఎలా అయితే బ్రహ్మను సృష్టించి సృష్టి కార్యాన్ని నియమించి ఆ నియమం జరిగేలాగా చేస్తున్నది నువ్వు, ఇప్పుడు పాలనకర్తగా విష్ణువుని నియమించి అది చేస్తున్నది నువ్వు, అలాగే ఇప్పుడు ఈ వినాశనం లయం చేసే రుద్ర రూపంలో నియమించింది నువ్వు, ఈ జగత్తుకి అంటే సృష్టి రూపంలో పోషణ రూపంలో లయ రూపంలో వీళ్ళందరినీ నియమించి వాళ్ళందరికీ ఈశ్వరిగా ఉన్నావు, అటువంటి నీకు నేను నమస్కరిస్తున్నాను అని. రజః సత్వతమో రూపాం సర్వకార్యాకరీం సదా త్రిదేవ జననీం దేవీం త్వాం నమామి చ తాం శివాం. సత్వరజ తమో రూపాలతో ఎలా అయితే త్రిగుణాల రూపంలో ఉన్న సృష్టిలో ప్రతి ఒక్క జీవి కూడా 3 గుణాలు ఉండే లోబడే ఉంటాయి. కానీ ఆ పరమాత్మ పరమేశ్వరి ఎలా ఉన్నారు అంటే గుణాతీత స్థితి, రూపాతీత నామాతీత గుణాతీత, అన్నిటికీ అతీతంగా పరమంగా ఉన్నారు. అయితే ఇక్కడ ప్రకటింపబడిన రూపాలలో సాత్విక రూపంలో రజో రూపంలో తమో రూపంలో ఉంటున్నట్టుగా ఉన్నది కూడా నువ్వే. సర్వదా సమస్తానికి ఆ కార్యాలు జరగటానికి సాధన రూపంలో జరగటానికి, అలాగే ఈ 3 రూపాలలో ఎలా అయితే ఆ పరమేశ్వరుడు బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపంలో ఉన్నాడో ఆ ముగ్గురికి శక్తుల రూపంలో ఉన్నది నువ్వు, ఆ సమస్త కార్యాలు జరగటానికి కారణం నువ్వు. అందుకే 3 దేవతా రూపాలలో కూడా ఉత్పత్తి జరిగిన దానివి నువ్వు, అటువంటి నీకు నేను నమస్కరిస్తున్నాను. యస్వాం విచింతయేదా దేవి విద్యా విద్యాత్మికాం పరాం తస్య భుక్తిశ్చ ముక్తిశ్చ సదా కరతలి స్థిత. దేవి విద్య అవిద్యా రూపాలలో సమస్తంగా అన్ని రూపాలలో ఉన్నది నువ్వే. ఇక్కడ విద్య అవిద్య అంటే మనకి లలితలో కూడా వస్తుంది ఏమని, వ్యాపిని వివిధాకార విద్య అవిద్యా స్వరూపిణి. ఒక రూపం అంటూ ఉన్నది అంటే దానికి కారణం పరమాత్మ. అలాగే ఎలా ఉన్నాడు పరమాత్మ, సర్వవ్యాపి అంటే సర్వము వ్యాపించి ఉన్నాడు. ఇక్కడ విద్య అవిద్య అంటే ఇది ఉంటే అది లేదు, ఇక్కడ ఉంటే అక్కడ లేదంటానికి కుదరదు. పరమాత్మ స్వరూపము, పరమాత్మ సర్వత్రా అంతరంగికంగా బాహ్యంగా సర్వము వ్యాపించి ఉన్నాడు. అంటే జ్ఞాన రూపంలో ఉన్నది నువ్వే, అంటే నానాతత్వ భావన విభేదంగా కనిపిస్తూ ఉన్నది అజ్ఞానము. ఇది వేరు అది వేరు ద్వంద్వంలా కనిపిస్తుంది, రెండుగా అనిపిస్తుంది. పైగా దీనికి దానికి ఎలా అయితే మనం పరమాత్మయే ఇక్కడ త్రిమూర్తులుగా ఉన్నది తానే ఇక్కడ పోషణ చేస్తున్నట్టుగా, అక్కడ సృష్టిస్తున్నట్టుగా, ఇక్కడ లయం చేస్తున్నట్టుగా వివిధంగా కనిపిస్తున్నాడు. అందుకని ఈ కార్యం చేసేవాడు ఆ కార్యం చేయలేదు, అలాగే ఇక్కడ ఉన్నవాడు అక్కడ ఉండటానికి వీలు లేదన్నట్టుగా ఈ భేదం అజ్ఞాన వశమును మనకు అనిపిస్తుంది. కానీ మూలము అదే విద్య అవిద్య. అసలైన జ్ఞానం ఏంటంటే అజ్ఞానం తొలగించుకుని ఈ నానాతత్వ విభేదాలతో కూడుకుని కాకుండా ఉన్నది ఒక్కటే అన్నది అర్థం చేసుకో. ఏకత్వం భిన్నత్వం లేదక్కడ, ఉన్నది ఆ పరమాత్మ ఒక్కడే. అందుకని అటువంటి నీకు విద్య అవిద్య స్వరూపాలలో ఉన్న నీకు నేను నమస్కరిస్తున్నాను. ఉన్నదంతా కూడా పరమాత్మమయమే. అందుకని 3 రూపాల్లో ఉన్నది నువ్వే. ఇక్కడ విద్య రూపంలో అంటే జ్ఞాన అజ్ఞాన. ఈ అజ్ఞానం ఎప్పుడు తొలగిపోతుంది, మాయామోహం తొలగిపోయినప్పుడు, వికారాలు తొలగిపోయినప్పుడు, అంతరంగికంగా బాహ్యంగా మనకి శుద్ధత్వం వచ్చినప్పుడు.
అందుకని అటువంటి నీకు పైగా ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? ఆ విద్య, అవిద్య అన్నది ఆ రూపంలో ఉన్నది కాకుండా నిన్ను స్మరించినంత మాత్రాన, నిన్ను నేను ఆశ్రయించినంత మాత్రాన ఏమొస్తుంది అంటే బతికినంత కాలం భోగం, మరణానంతరం మోక్షం. ఈ 2 కూడా ఇస్తున్నది నువ్వే. यस्त्वां प्रत्यक्षतो देवी शिवां पश्यति पावनीं तस्य वंशा भवेन्मुक्तिर्विद्या विद्या प्रकाशिका. ఓ దేవి, పరమ పావని పరమేశ్వర స్వరూపమైన నువ్వు ప్రత్యక్ష దర్శనం ఇప్పుడు చేసుకోవాలంటే నామానికి రూపానికి అన్నిటికీ అతీతంగా ఉన్న పరమాత్మ, రూపమే లేని పరమాత్మ, సర్వము వ్యాపించిన పరమాత్మ దర్శించుకోవడానికి మనకి అది సాధ్యం కానిది. అటువంటిది ఒక రూపం తీసుకుని పైగా దర్శించుకోవడానికి వీలుగా ఇక్కడ ఉన్నది ప్రత్యక్ష దర్శనము. అటువంటి నిన్ను చూడగలిగే భాగ్యాన్ని నాకు ఇచ్చావు. అందుకే ఆ విద్య అంటే అజ్ఞానం తొలగిపోతేనే జ్ఞాన వికసన ఉంటుంది. ఆ ప్రకాశంతో ముక్తిని కూడా ఇవ్వగలిగిన దానివి. అది నాకు ఇప్పుడు ప్రసాదించావు. అటువంటి నీకు నేను నమస్కరిస్తున్నాను. ఏ స్తువంతిం జగన్మాతర్భవానీ అంబికేతి చ జగన్మయీతి దుర్గేతి సర్వతేషాం భవిష్యతి. జగత్తుకే అంబవ నువ్వు, అంబిక జగన్మయి నువ్వు, దుర్గవి నువ్వే. ఇన్ని నామాలతో ఉన్నావు, అందుకే ఇక్కడ అంతా నువ్వే. అటువంటి నిన్నే నేను స్తవనం చేస్తున్నా, అటువంటి నిన్నే నేను స్తుతిస్తున్నాను. ఇప్పుడుతో నా సకల మనోరథాలన్నీ కూడా పూర్ణమైపోయినాయి. అంటే దేన్నైతే చూడాలనుకుంటున్నావు, దేన్నైతే చేరాలనుకుంటున్నావు అది ఇప్పుడు ప్రత్యక్షంగా చూడగలిగాడు. అందుకుని నేను నా సకల మనోరథ అంటే మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరిపోయినాయి. అటువంటి నీకు నేను స్తుతిస్తున్నాను అన్నాడు. బ్రహ్మో ఉవాచ ఇతి స్తుతా జగన్మాతా శివ దక్షేణ ధీమత తతో వాచ తథా దక్షం యథా మాత శృణోతిన. ఆ బ్రహ్మ మళ్ళీ ఇలా చెప్తున్నాడు. ఈ ప్రకారంగా జగన్మాతనైన పరమేశ్వరుని ఇలా స్తుతించాడు దక్ష ప్రజాపతి. తర్వాత ఈ దక్షుడింతలా స్తుతిస్తే దక్షుడితో ఈ ప్రకారంగా జగదంబ మాట్లాడుతుంది. అయితే ఇక్కడ ఆయన భార్య ఉంది, ఈయన ఉన్నాడు. కాకపోతే ఆ జగన్మాత మాట్లాడి అక్కడ ఆయన భార్యకి వినిపించట్లేదు, ఈయనకే అది వినిపిస్తున్నది. సర్వసమ్మోహతత్యం చాతతా దక్షః శృణోతు తథా నాణ్యస్తథా శివ ప్రాహ నానూతి పరమేశ్వరి. ఎన్నో రకాల రూపాలు ధరిస్తూ ఎన్నో రకాల లీలలు చేస్తున్న ఆ పరమేశ్వరి అయిన ఆ అంబిక ఇక్కడ మోహాల్ని తొలగించేది. మాయామోహంతో సర్వవ్యాపిగా ఉంటున్న జగత్తంతా కూడా ఆవరించి ఉన్నది. ఆ మోహం తొలగగలిగితేనే అది మనకి అర్థమవుతుంది. ఈ ప్రకారంగా పరమ సత్యమైనది ఆ దక్షుడప్పుడు వినగలుగుతున్నాడు. ఎందుకు? మోహాన్ని వీడగలిగాడు కాబట్టి. అందుకే అక్కడ అంతమంది ఉన్నప్పుడు కూడా అది ఎవరికి వినిపిస్తున్నది? దక్షుడు ఒక్కడికే వినిపిస్తున్నది. దేవి ఉవాచ అహమారాధిత పూర్వం సుతార్థాతే ప్రజాపతి ఈప్సితం తవ సిద్ధం తు తపోధారయ సంప్రతి. ఆ పరమేశ్వరి ఆ దక్షుడితో ఇలా చెప్తుంది. ఓ ప్రజాపతి, ఇప్పుడు నీకేదైతే ముందు నేను నీ ఇంట పుత్రిక రూపంలో నేను ఉద్భవిస్తానని చెప్పానో, నన్ను ఆరాధించిన కారణంగా నీ తపస్సుకి మెచ్చి నేను ఇచ్చిన వరం కారణంగా ఈ రోజు అది సిద్ధించింది. నీ తపస్సుకు ప్రతిఫలంగా ఇప్పుడు నువ్వు ఇది నీకు ఇస్తున్నాను. నీ అభిష్టము నెరవేరిపోయింది. ఏదైతే అభిష్టం ఉంది, నిన్ను నేను పుత్రికలా కావాలనుకుంటున్నాడు. దేవతల యొక్క కార్యం కోసం దక్షుణ్ణి అలాగా తపస్సు చెయ్యమని చెప్తారు. ఎందుకు? ఇక్కడ పరమేశ్వరుడు లీనమైపోయి తపస్సులో ఉన్నాడు. ఆయన మళ్ళీ వివాహం అన్న కార్యం ద్వారా ఒక ఆమెని స్వీకరిస్తే కానీ, అక్కడి నుంచి లెగిస్తే కానీ మళ్ళీ ఈ కార్యాన్ని ఏదైతే సృష్టి స్థితి లయ ఈ 3 జరగాలి. కానీ ఆయన యోగ నిద్రలో ఉన్నట్టుగా యోగలో ఉండిపోయాడు. అందుకని వీళ్ళందరూ ఒక మనోరథాన్ని నెరవేర్చడానికి అమ్మవారిలా వచ్చింది. బ్రహ్మో ఉవాచ ఏవముక్త్వా తథా దేవి దక్షం చ నిజమాయయా ఆస్థాయ శైశవం భావం జగన్యన్యతే రురోదస. బ్రహ్మ మళ్ళీ ఇలా చెప్తున్నాడు. ఎప్పుడైతే దక్షుడితో ఆ దేవి ఇలా చెప్పిందో అక్కడ మాయతో శిశు రూపంలో ఉన్నది. ఆవిడ మళ్ళీ నీ తపస్సుకి మెచ్చి ఇప్పుడు నేను అనుగ్రహించాను, అందుకే ఇలా వచ్చాను అని చెప్పింది. నీ తపస్సు ఫలించింది, ఇది నీ ప్రతిఫలము అని చెప్పేసింది. ఆ వాణి దక్షుడు ఒక్కడికే వినిపించింది.
తర్వాత మళ్ళీ ఆ మాయ ద్వారా శిశు రూపాన్ని ధారించి అక్కడ ఆవిడ మళ్ళీ ఆ తల్లి పక్కనే ఉన్న ఆ బిడ్డ ఇప్పుడు ఎలా అయితే బిడ్డ పుట్టగానే ఏం చేస్తాడు, ముందు ఏడుస్తాడు. ఇప్పుడు లోకాన్ని అనుసరించి ఆ మాయకు మళ్ళీ లోబడేలాగా చేస్తూ ఇప్పుడు ఆ బిడ్డ రూపంలో ఉండి ఏడుస్తుంది అమ్మవారు. అత తథా రోదనం శ్రుత్వా స్త్రీయో వాక్యం ససంభ్రమః ఆగతస్తత్ర సుప్రీత్యా దాస్యయూపీ చ ససంభ్రమః. ఆ రోదన ధ్వని వినేసరికి అక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ కూడా ఆ శబ్దాన్ని విని అందరూ కూడా సమస్త దాసులు వీళ్ళందరూ కూడా ఆశ్చర్యంతో ఉండి ప్రీతిపూర్వకంగా వాళ్ళందరూ అక్కడికి చేరుకున్నారు. దృష్ట్వా సిక్నీ సుతారూపం ననందుః సర్వయోషితః సర్వే పౌరజనాశ్చాపి చక్రుర్జయరవం తదా. ఆసిక్ని యొక్క పుత్రిక రూపంలో ఉన్న ఆ బిడ్డని చూసి వాళ్ళందరూ కూడా ఎంతో ఆనందానికి లోబడే సమస్త ఆ నగరంలో ఉన్న నివాసం ఉన్న వాళ్ళందరూ కూడా ఇంకా జయ జయ ధ్వనులు చేస్తూ ఉన్నారు, ఒక ఉత్సవంలాగా చేసుకుంటున్నారు. ఇంతకు ముందు కూడా 60 మంది పుత్రికలు కలిగారు దక్షుడికి, ఇప్పుడు కూడా ఒక పుత్రికే కలిగింది. కానీ ఆ పుత్రికలకి ఈ పుత్రికకి ఉన్న వ్యత్యాసం ఏమిటి అంటే, ఏదైతే గర్భాన్ని దాల్చిన ఆసిక్ని ఎలా అయితే చాలా మంగళకర స్వరూపిణిగా అయిపోయింది, చుట్టూ అంతా కూడా మంగళకరమైన వాతావరణం ఎలా అయితే అయ్యిందో, ఇప్పుడు శిశువు రూపంలో ఉన్న ఇక్కడ ఈ అమ్మవారు కారణంగా దర్శించినంత మాత్రాన స్పర్శించినంత మాత్రాన అన్నట్టుగా ఆ మంగళకరమైనది అంతా వ్యాపించి ఉన్న కారణంగా వీళ్ళంతలాగా ఆనందానికి లోబడిపోయి ఉత్సవం చేసుకుంటున్నారు. ఉత్సవశ్చ మహానాసీద గానవాద్య పురఃసరం దక్షో ఆసిక్ని ముదం లేమే శుభం దృష్ట్వా సుతాతను. ఆ నగరంలో ఇప్పుడు గానాలు చేస్తూ ఉత్సవం చేసుకున్నారు, వాయిద్యాలు మోగుతున్నాయి, అందరూ నృత్యాలు చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు. అందమైన పుత్రిక ముఖాన్ని చూసేసరికి తల్లి అయిన ఆసక్తిని కూడా దక్షుడు కూడా చాలా ఆనందానికి లోబడిపోయారు. దక్ష శృతికులాచారం చక్రే చ విధివత్తథ దానం దదో ద్విజాతిభ్యో అన్యేభ్యశ్చ ద్రవిణం తథా. దక్షుడు ప్రజాపతి విధి విధానంగా ఏదైతే వేదాలలో చెప్పినట్టుగా మళ్ళీ తన కుల ఆచారానికి తగ్గట్టుగా అక్కడ క్రతువులు బ్రాహ్మణులకి దాన ధర్మాలు ఇవన్నీ చేస్తూ అందరినీ కూడా ధనంతో కానుకలతో తృప్తిపరిచాడు. బభూవ సర్వతో గానం నర్తనం చాయతు చిత్తం నేదుర్వాద్యాని బహుశః సుమంగళ పురఃసరం. అక్కడ ఈ మంగళాచారాల పూర్వకంగా గానాలు నృత్యాలు ఇవన్నీ జరుగుతున్నాయి, బాజా భజంత్రీలు అంతా మారిమ్రోగిపోతున్నాయి. అత హర్యాదయో దేవాః సర్వే సానూచారస్తథా మురిర్వృందేః సమాగత్యో ఉత్సవం చకుర్యాయాత విధి. ఆ పరమేశ్వరు యొక్క ఆ జన్మ సమయంలో విష్ణు ఆది సకల దేవతా గణములందరూ కూడా వాళ్ళ వాళ్ళ అనుచరుల్ని మునుల్ని వాళ్ళందరినీ తీసుకుని యథావిధి అక్కడ ఉత్సవంలో చేయటానికి వాళ్ళందరూ అక్కడికి వచ్చారు. మాయ వ్యాపించిపోయిందని చెప్పడానికి కారణం ఏంటంటే, ఎలా అయితే ఆ పరమాత్మయే త్రిమూర్తులుగా ఉన్నాడు, ఆ పరమేశ్వరే త్రిదేవులుగా మారింది. ఇక్కడ ఆవిడే ఇక్కడ ఉద్భవించింది. ఇప్పుడు ఆ పరమాత్మే త్రిమూర్తుల రూపంలో ఉన్నాడంటే, ఆ పరమాత్మ అయిన ఆ పరమేశ్వరుడే ఇక్కడ మళ్ళీ విష్ణు సకల దేవత గణములందరినీ కూడా తీసుకుని తానే వచ్చాడు. మనకి ఎలా కనిపిస్తుంది సాధారణంగా లౌకికంగా చూస్తే, ఇది వేరు అది వేరన్న మాయ మళ్ళీ ఆవరిచ్చేస్తూ ఉన్నది. ఉన్నది తానే, తాను లేనిది తాను కానిది తాను చెయ్యనిది ఏదీ లేదు ఈ జగత్తులో. దృష్ట్వా దక్షసుతామంహాం జగతః పరమేశ్వరీం నేముః సవీనయాః సర్వే దృష్టుశ్చ శుభే హస్తవేః. దక్షుడు కన్య రూపంలో అవతరించి ఉన్న ఆ పరమేశ్వరి జగదంబికని చూడగానే దేవతలందరూ కూడా వినయపూర్వకంగా ఆవిడికి నమస్కారాలు చేస్తూ అనేక రకమైన ఉత్తముల స్తోత్రాలతో స్తుతులతో ఆవిడ్ని స్తుతిస్తున్నారు. ఊర్జుః సర్వే ప్రముదీత గిరం జయ జయాత్మికాం ప్రశంసాం సముద్ధా దక్షం వీరినిం చ విశేషతః. సకల దేవతలు కూడా ఆనందంగా జయ జయ ధ్వనులు చేసుకుంటూ దక్షుడు అక్కడ ఆయన భార్య అయిన వీరిని విశేషంగా కూడా శక్ని వీళ్ళందరినీ కూడా ప్రశంసిస్తున్నారు. తధోమేతి నామ చక్రే తస్య దక్షస్తదాజ్ఞయా
ప్రశస్తాయాः సర్వగుణేః సత్వాదపి ముదాన్వితః. దక్షుడు కూడా చాలా ఆనందంగా విష్ణు ఆది సకల దేవతల ఆజ్ఞ మేరకు అక్కడ అన్ని గుణాలతో సంపన్నంగా శిశు రూపంలో ఉన్న ఆ జగదంబికనికి ఉమ అన్న నామాన్ని పెట్టారు. నామాన్య అన్యాని తస్యాస్తు పశ్చాజ్జాతాని లోకతః మహామంగళదాన్యేవ దుఃఖాద్యానాని విశేషతః. దాని తర్వాత అక్కడ లౌకికంగా లోకంలో అన్ని రకాల పేర్లతో అమ్మవారిని పిలవటం అన్నది జరుగుతుంది. ఆవిడకి బోల్డు రకాల నామాలు వచ్చాయి. మంగళకరంగా ఉండి పైగా ఆవిడ చూసినంత మాత్రం చేత కూడా ఏమవుతుంది, దర్శించుకున్నంత మాత్రం చేత సకల దుఃఖాలన్నీ కూడా దూరం అయిపోతున్నాయి. దక్షస్తదా హరిం నత్వా మాం సర్వానమరానపి మునీనపి కరో భద్వా స్తుత్వా చానర్చ భక్తితః. అదే సమయంలో దక్ష ప్రజాపతి చేతులు జోడించి విష్ణు అలాగే బ్రహ్మ అయిన నన్ను అలాగే అక్కడున్న మునిగణముల్ని అందర దేవతల్ని కూడా స్తుతి చేసి భక్తిపూర్వకంగా వాళ్ళందరినీ కూడా విధి విధానంగా పూజించుకున్నాడు. అథ విష్ణవాదయః సర్వే సుప్రష్ట్యాయ జనందనం ప్రీత్యా యయుః స్వాధామాని సంస్మరణం సా శివం శివం. తదనంతరం విష్ణు ఆది సకల దేవతాగణములు ఋషిగణములు వీళ్ళందరూ కూడా దక్షుణ్ణి ప్రశంసించి అన్నీ చేసిన తర్వాత ఆ పరమేశ్వరుని ఇద్దరిని స్మరించుకుని వాళ్ళ వాళ్ళ స్థానాలకి వాళ్ళ ధామాలకి వాళ్ళు వెళ్ళిపోయారు. అతస్తాంచా సుతాం మాత సుసంస్కృత్య యథోచిత్తం శిశూపానేన విధినా తస్యే స్తన్యయాధికం దధౌ. వాళ్ళ వాళ్ళ ధామానికి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత తల్లి కూడా ఆ బిడ్డని యథారూపంగా ఎలా అయితే అన్ని సంస్కారాలు అన్ని చేసిన తర్వాత ఆ బిడ్డకి పాలిచ్చి చక్కగా ఆవిడ్ని ఆడిస్తూ పాడిస్తూ ఉంది. పాలిత సాత వీరిణ్య దక్షిణ చ మహాత్మన వవృదే శుక్లపక్షస్య యథా శశికళాన్వహం. ఆ మహాత్ముడైన దక్షుడై ప్రజాపతి అలాగే ఆయన భార్య ఆసక్తిని చాలా ఆనందంగా ఆవిడ లాలన పాలన అన్నీ చేస్తూ ఉన్నారు. ఎలా అయితే శుక్లపక్షంలో చంద్రుడు వృద్ధి చెందుతూ కనిపిస్తారో అలాగా రోజు రోజుకి ఆవిడ అంతలాగా వృద్ధిలోకి వెళుతూ ఆ కన్య పెరుగుతుంది. తస్యాం తు సద్గుణాః సర్వే వివిషుర్ విజస్తమా శైశైవ్యపి యథా చంద్రే కళాః సర్వా మనోహరాః. ఓ ద్విజశ్రేష్ఠ ఏదైతే బ్రహ్మ నారదుడికి చెప్తున్నాడో ఆ కన్య ఆ బాలిక రూపంలో ఉండగానే అలా పెరుగుతూ పెరుగుతూ ఉంటే గుణాలలో అంతలాగా పరిపూర్ణంగా అన్ని సకల గుణాలు ఉన్నట్టుగా అలాగే ఎలా అయితే ఈ శుక్లపక్షంలో వృద్ధి చెందుతూ పౌర్ణమి వచ్చేసరికి ఎంత అందంగా అనిపిస్తుందో అలాగా మనోహరంగా కళలన్నీ కూడా పూర్ణంగా ఉండి అలాగా ఆవిడికి అన్ని పూర్ణంగా వచ్చేసాయి. మనోహరమైన రూపము అలాగే గుణములు అన్నీ కూడా. ఆచారన్ నిజభావేన సఖీ మధ్యగతా యథా తథా లిలేక భర్గస్య ప్రతిమా మన్వహం ముహుః. తన స్నేహితురాలతో కలిసి ఆవిడ చక్కగా అక్కడ లీనమైపోయి ఆడుకుంటుంది. ఇలా ప్రతిరోజు అక్కడ ఎంత లీనమై అయిపోయినప్పటికీ కూడా ఇంతలాగా స్నేహంగా అందరితో ఉన్నప్పటికీ కూడా ఆ మనసంతా పరమేశ్వరుడి మీదే ఉంది. అందుకని ఆయన రూపాన్ని రోజు చక్కగా అంటే ఒక్కరోజు కూడా మానకుండా చక్కగా ఆ పరమేశ్వరుని రూపాన్ని మంచిగా పదే పదే ఆకారాన్ని చింతిస్తూ ఆ ఆకారాన్ని మీదే ధ్యాసతో చేసి చక్కగా దాన్ని నిర్మాణం చేసుకుంటూ ఉంది. యథా జగౌసు గీతాని శివ బాల్యోచితాని సా తథా స్థానం హరం రుద్రం సస్మారా స్మర శాసనం. అక్కడ ఆ పరమేశ్వరి గానాలతో చక్కగా ఆయన గురించి ఆయన నామాల గురించి ఇలా చేసుకుంటూ ఎంతసేపు ధ్యాసంతా ఆయన మీది ఇలాగ గానాలతో ఆయననే స్మరించుకుంటూ ఉన్నది. వహృదయతీవ దంపత్యోః ప్రత్యహం కరుణాతులా తస్యా బాల్యేపి భక్తాయాస్తయోర్నిత్యం ముహుర్ముహుః. ఈ మోహం అన్నది ఎందుకు చెప్తారు అంటే ఇప్పుడు ఆ జగదంబికే పుట్టిందని దక్షుడికి తెలుసు. అయినప్పటికీ కూడా బిడ్డని పెంచే ఈ క్రమంలో మాయామోహ కారణంగా ఆ తల్లిదండ్రులకి ఇద్దరికీ కూడా రోజు రోజుకి ఈవిడ ఎలాగైతే వృద్ధి చెందుతుందో ఆవిడ మీద ప్రేమ అన్నది కూడా వృద్ధిలోకి వెళ్ళిపోయింది. అలాగే ఆ బాలిక కూడా ఆ తల్లిదండ్రుల మీద కూడా భక్తితో ఉండి ఆవిడ చక్కగా పెరుగుతుంది.
సర్వబాలా గుణక్రాంతం సదా స్వాలయకారిణీం తోషయామాస పితరే నిత్యం నిత్యం ముహుర్ముహు. ఆ ఏవైతే సకల చిన్నపిల్లలకు ఉన్న వాళ్ళ గుణములు అన్నిటిలో కూడా ఆవిడ పరిపూర్ణంగా చెందుతూ ఆ ఉమాదేవి ఆ ఇంటిలో సకల కార్యాలతో చక్కగా నిపుణత్వంతో అంత సంపన్నంగా ప్రతిరోజు తల్లిదండ్రుల్ని సంతృప్తి పరుస్తూ అన్ని రకాలుగా, అంటే లౌకికంగా ఒక బిడ్డ మన ఇంట్లో ఉంటే ఎలా ఉంటుందో అలాగా వాళ్ళందరినీ కూడా వీళ్ళ ప్రేమని ఆవిడ స్వీకరిస్తున్నట్టుగా వాళ్ళతో పాటు ఆ ముద్దులొలుకుతూ ఉన్నట్టుగా ఆవిడ పెరుగుతూ వచ్చింది. దీంతో శివ మహాపురాణంలో రుద్ర సంహితలో సతీకాండలో 14th చాప్టర్ సంపూర్ణం.